అందరికీ తెలుసు, లంచ్ సమయం, ఆకలి సమయంలో ఆకలి ఉన్న పులుల్లా ఇరు జట్లు కూడా కబడ్డీ ఆటను నమిలి మింగేయాలి అన్న ఉద్దేశంతో ఇరు జట్లు కూడా కోర్టులో దిగిపోయారు. ఆట మొదలైంది. వైజాగ్ కమాండో ఛార్జ్ నెంబర్ 1 రైడ్కి వచ్చేసారు. తేజ ఆటకి ఒక శిఖరం లాంటి వాడు. మరి ఆటను ఎలాంటి మలుపు తిప్పాలన్నా ఇతని వల్లే సాధ్యం అవుతుంది. తేజ ఫస్ట్ రైడ్తో ఆలోచిస్తున్నాడు. ఓకే, సేఫ్గానే వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కృష్ణా డిఫెండర్స్ టైం స్టార్ట్. ఛార్జ్ నెంబర్ 10 పవన్ మరి తన యొక్క రైడ్ విన్యాసాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తాడో మనం చూద్దాం. పాయింట్ టచ్ చేసుకెళ్తాడా, లేకపోతే ఏమైనా జర్కిలు ఏమైనా ఇస్తాడా ఏంటి? తన యొక్క జిగ్జాగ్ గేమ్తో ఒక కార్నర్ నుండి మరొక కార్నర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హ్యాండ్ టచ్కి ప్రయత్నం చేశాడు. అబ్బాబ్బా, బ్యూటిఫుల్. రెఫరీ గారు ఏం నిర్ణయిస్తే అనుకున్నట్టుగానే హ్యాండ్ టచ్తో, అద్భుతమైన హ్యాండ్ టచ్తో పాయింట్ సాధించాడు పవన్. అనుకున్నట్టుగానే మొట్టమొదటి రైడ్తో మొట్టమొదటి పాయింట్ కైవసం చేసుకుని తన టీంకి లీడ్నిచ్చాడు. రీడ్ బై దుర్గాప్రసాద్ కూడా సింపుల్గా నిలబడి ఉండగానే కన్నురెప్పపాటిలోనే అతన్ని డిఫెండ్ చేసేయడం జరిగింది. కృష్ణ వారి యొక్క హవా చాలా బ్యూటిఫుల్గా ప్రారంభమైంది. వైజాగ్ వారు తేరుకునే విధంగా వాళ్ళ యొక్క ఎఫెన్స్ స్కిల్ కానీ డిఫెన్స్ స్కిల్ తోటి మైమర్పిస్తున్నారు. ఇక టీం కెప్టెన్ ఇప్పుడు రైడ్కి రంగ ప్రవేశం చేస్తున్నారు. కృష్ణా నుండి లక్ష్మణ్ రెడ్డి అద్భుతమైన రైడరు, అద్భుతమైన డిఫెండరు. మరి 2 స్కిల్స్ తోటి కూడా తన టీంని ఎళ్ళవేళ్ళ ముందుకు నడిపిస్తూ ఇప్పుడు కూడా అత్యంత ఈజీగా హ్యాండ్ టచ్ చేసి పాయింట్ పట్టుకెళ్ళడం జరిగింది. కృష్ణారెడ్డి తన క్యాప్టెన్సీని మరొకసారి నిరూపించుకునే విధంగా అద్భుతమైనటువంటి రైడ్ చేయడం జరిగింది. ఇక తేజ సమయం స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నం నుండి పోటెత్తిన కెరటంలా తేజ మరి టీం కెప్టెన్గానే కాకుండా టీంలో ఇప్పటికే 2-3 బయటకు వెళ్ళడం జరగడంతో తను తేజ రైడ్ ప్రయత్నం చేశాడు. కానీ తేజని కూడా ఒక చాపను చుట్టినట్టుగా డిఫెండర్స్ అందరూ కూడా చాకచక్యంగా హోల్డ్ చేసేయడం జరిగింది. అసలు విశాఖపట్నం వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. మళ్ళీ లక్ష్మారెడ్డి యొక్క లీడ్ని తీసుకోవాలనే ఉద్దేశంతో రైడ్కి సంసిద్ధులవుతున్నాడు. ఛార్జ్ నెంబర్ 4 లక్ష్మారెడ్డి యొక్క తన టీంకి ఒక అద్భుతమైనటువంటి శక్తి లాంటి వాడు. డిఫెన్స్లో కానీ ఎఫెన్స్లో కానీ చాలా తెలివితేటలుగా ఆడే క్రీడాకారుడు. ఇప్పుడు 3 క్రీడాకారులు ఉంటే వాళ్ళకి సూపర్ ట్యాకిల్ ఇవ్వకుండా ఏ విధంగా రావాలి అని తెలివిగా ఆడుతూ అద్భుతమైన కటింగ్తో తను సెంటర్ లైన్కి రీచ్ అయిపోయాడు. తనకు తెలియకుండానే సెంటర్ లైన్ మీద పడిపోయాడు. తన పాయింట్ తోటి మరొకసారి తన టీంని యొక్క స్కోర్ని ఒట్టడంతా అన్నట్టుగా ముందుకు తీసుకువెళ్ళిపోతున్నాడు లక్ష్మారెడ్డి. సింగిల్గా వచ్చినటువంటి ఛార్జ్ నెంబర్ 18 ఏ విధంగానూ కూడా తనని కంట్రోల్ చేయలేకపోయాడు. అయితే ఇక్కడ ఛాలెంజ్కి వెళ్తున్నారు. రిఫరీస్ ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏంటనేది కొద్ది సమయంలోనే మనకు తెలుస్తుంది. క్రీడాకారులు ఛాలెంజ్కి వెళ్తున్నారా లేదా రిఫరీస్ ఏమైనా టెక్నికల్గా డిస్కస్ చేస్తున్నారా అనేది మనం వేచి చూడాలి. నలుగురు కూడా ఈవెన్ లైన్ ఎంపైర్స్ కూడా ఆహ్వానించి అసలు ఏం జరిగిందో వాళ్ళు చాలా సున్నితంగా పరిశీలిస్తూ డెసిషన్ ఇవ్వబోతున్నారు. లక్ష్మారెడ్డి సింపుల్ టచ్ అనుకున్నాం కానీ 2 టచ్ చేసుకొని వచ్చాడు. ఇక కోర్టులో ఒక్కరిని మాత్రమే మిగిల్చాడు. మరి ఆ ఒక్కడు తన టీంలో మళ్ళీ ప్లేయర్స్కి రీ ఎంట్రీ ఇప్పిస్తాడా లేదా మొత్తం అందరికీ ఒకేసారి ఎంట్రీ ఇప్పిస్తాడా వేచి చూడాలి. ఛార్జ్ నెంబర్ 2 రూపేష్ కుమార్ అనే యొక్క స్కిల్ని ప్రదర్శించిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఎలాంటి అతను మిస్టేక్ చేసినా తన టీము మొత్తం ఆల్అవుట్తో పాటు అధిక స్కోర్ని కోల్పోతారు. తన ప్రయత్నం మాత్రం మానట్లేదు. చాలా గట్టిగా ఆలోచిస్తున్నాడు ఏం చెయ్యాలి అని. టచ్ కోసం ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో రూపేష్ క్లిక్ అవేడనే చెప్పుకోవాలి. టీంని ఆల్అవుట్ అవనివ్వకుండా ఒక ప్లేయర్ని బ్రతికించాడు. అద్భుతమైనటువంటి సింపుల్ టచ్ తోటే, అది కూడా బాక్ లైన్కి దగ్గరలోనే. ఓకే మేడం.
మరి మ్యాచ్లో మరొకసారి ఆల్అవుట్ అవనవకంటానే వాళ్ళు చెక్ చేసుకుని, కానీ మరొక ప్లేయర్కి రీఎంట్రీ ఇచ్చుకున్నారు, ప్లేయర్ని ఎక్స్చేంజ్ చేసుకొని. ఎందుకంటే ఇది చాలా కీలకమైన సమయం, వాళ్ళకి డిఫెండర్ అవసరం కాబట్టి ప్రత్యేక డిఫెండర్ని వాళ్ళు మార్చుకోవడం జరిగింది. కానీ లక్ష్మారెడ్డి ఊరుకుంటాడా? ఇద్దరు ఉన్న, ముగ్గురు ఉన్న, నలుగురు ఉన్న, చెలరేగి ఆడే సత్తా ఈ టీంలో కృష్ణలో లక్ష్మారెడ్డికి ఉంది. ఎస్ ఒక్క రైడు 2 పాయింట్లు తేవలసింది 4 పాయింట్లు తెచ్చే కెపాసిటీ లక్ష్మారెడ్డికే ఉంది. ఒక్కసారిగా ఆల్అవుట్ చేసి ఇరువురు క్రీడాకారుల్ని కూడా బయటికి పంపించడమే కాకుండా స్కోర్ని 2+2 2-4 అన్నట్లుగా మరొకసారి ఆల్అవుట్తో తన స్కోర్ని ఆసేతు హిమాచలానికి అందించే విధంగా అత్యుత్తమంగా స్కోర్ని రేట్ చేశాడు లక్ష్మారెడ్డి. అలాగే టీం అంతా కూడా ఆల్అవుట్ అయిన వెంటనే రీఎంట్రీ ఇచ్చారు విశాఖపట్నం వారికి. మరి తీరం పోటెత్తిన కెరటంలా విజృంభిస్తారా లేదా ఏంటో ఏం అర్థం అవట్లేదు. తుఫాను గాలులకి కెరటాలు పోటెత్తుతాయి, మరి వాళ్ళ యొక్క విజృంభణ ఎలా ఉంటుంది. విశాఖపట్నం అద్భుతమైన ప్రయత్నం చేసి పాయింట్ కైవసం చేసుకున్నారు. వారి యొక్క స్కోర్ని నెమ్మదిగా ప్రారంభించడం మొదలుపెట్టారు. చక్కటి టచ్తో విశాఖపట్నం తమ పాయింట్ని మళ్ళీ ముందుకు నడిపించారు. కానీ లక్ష్మారెడ్డి వరుస రైడ్స్ తోటి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో తన టీం యొక్క స్కోర్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఇది వన్ సైడ్ విజయంగా మనం చూపించాలనుకున్నాడు. కానీ లక్ష్మారెడ్డిని సముద్ర తీరంలో వేటాడిన చేపను హోల్డ్ చేసినట్టుగా, వలతో బంధించేశారు విశాఖపట్నం వారు అందరూ కూడా. మరి విశాఖపట్నం వారి స్కోర్ కూడా చాలా ఆశాజనకంగా ముందుకు వస్తుంది. ఇప్పటిదాకా నిలిగా ఉన్నటువంటిది 3-10, కృష్ణవారి 10, విశాఖపట్నం 3 స్కోర్తో అత్యుత్తమంగా విశాఖపట్నం వారికి ఫైట్ని ప్రారంభించడం జరిగింది. తేజ విశాఖపట్నం నుండి చెస్ నెంబర్ 1, ఇతను ఏదైనా చేయగలడు టీం కోసం, ఎందుకంటే టీం యొక్క ఆశలు ఇతని మీద ఉంటాయి. తేజ అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశాడు, కానీ నిరుపయోగం అయిపోయింది. తేజను అందరూ ఉన్న 5 క్రీడాకారులు కూడా చక్కగా హోల్డ్ చేసి మరి వారికి పాయింట్ ఇవ్వకుండా కెప్టెన్ని వరుస దాడులు చేసి కెప్టెన్ మీద తనకి ఊపిరి చలపనివ్వట్లేదు. అలాగే విశాఖపట్నం వారు ఎంత ప్రయత్నం చేస్తున్నా వారు ఎఫెన్స్లో తక్కువగానే సక్సెస్ అవుతున్నారు ఈ పూట. మరి ఎందుకో ఇప్పుడు పవన్ అవకాశం చెస్ నెంబర్ 10 కృష్ణ నుండి మరొక అద్భుతమైన రైడర్ అయినటువంటి పవన్ తన యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వెళ్ళాడు. ఆటకు మొట్టమొదట సింపుల్ టచ్తో పాయింట్ని స్టార్ట్ చేసినటువంటి పవన్ బోనస్ కోసం ప్రయత్నం చేశాడు. మరి బోనస్ ఏ విధంగా ఉంటుందని తన ఆశతో ఎదురు చూస్తున్నాడు. నో బోనస్ ఏమీ ఇవ్వలేదు. కానీ విశాఖపట్నం నుండి మరొక రైడర్ ఎవరైతే ఇప్పుడే పాయింట్ పట్టుకెళ్ళడం జరిగిందో అతను మళ్ళీ మ్యాచ్లోకి రెట్టించిన ఉత్సాహంతో హీస్ ట్రైడ్ హీస్ లెవెల్ బెస్ట్. కానీ దురదృష్టం కృష్ణ వారి అత్యద్భుతమైన డిఫెన్స్ స్కిల్ని ప్రదర్శిస్తూ ప్రతిసారి విశాఖపట్నం వారిని నిరుత్సాహపరుస్తున్నారు. మరి రైడర్ అవుట్తో కృష్ణ వారికి మరొక పాయింట్ కైవసం చేసుకున్నారు. అలు పెరగని యోధుళ్ళ లక్ష్మారెడ్డి రైడ్ వెనకతల రైడ్కి వెళ్ళాలి, ఈ యొక్క మ్యాచ్ని తన సొంతం చేసుకోవాలి, చాలా అత్యుత్తమ స్కోర్ని తన టీంకి అందించాలి అనే దృఢ సంకల్పంతో వచ్చిన అవకాశాన్ని అలా ఉపయోగించుకుంటూ అఫీషియల్స్ యొక్క నిర్ణయంతో మ్యాచ్ మళ్ళీ ప్రారంభమవుతుంది. చెస్ నెంబర్ 4 రెడీగా ఉన్నాడు. విజిల్ అనంతరం లక్ష్మారెడ్డి ఎంటర్ అయిపోయాడు. లక్ష్మారెడ్డి మనిషికి చాలా మీడియంగా కనిపించిన ఆట మాత్రం చాలా పెద్దది. అది అద్భుతమైనటువంటి జంప్, కానీ ఆ జంప్ని హోల్డ్ చేసేశారు. జంప్ చేసి తప్పించుకొని వద్దామన్న లక్ష్మారెడ్డి కలలను వమ్ము చేశారు విశాఖపట్నం వారు. మరి విశాఖపట్నం వారు కూడా చాలా వ్యూహాత్మకంగా ఆడవలసిన సమయం ఆసనమైంది. అలాగే వాళ్ళ యొక్క ఆశాదీపమైనటువంటి తేజ రీఎంట్రీ కోర్టులోకి వచ్చేయడం జరిగింది. Now it is a time for chess number 6. విశాఖపట్నం శివగణేష్ రెడ్డి చాలా డెడ్ దగ్గర ఆడుతూ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఏదో విధంగా హ్యాండ్ టచ్ చేయాలని అద్భుతం లోపలికి చాలా బాగా వెళ్ళాడు. కానీ దురదృష్టం ఇంకా టచ్ దొరకలేదు. మరి ఎందుకంటే కృష్ణ కూడా డిఫెన్స్లో చాలా చాకచక్యంగా ఉంది. ఇప్పుడు వారి యొక్క ప్రయత్నం ఎక్కడ మిస్ అవ్వట్లేదు. ప్రతిసారి కూడా ఈ ఇచ్చిన పాయింట్లలో తక్కువే వాళ్ళు ఈ యొక్క రైడ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దాంతో విశాఖపట్నం వారు కూడా ఒకంతు లోపలికి ఎక్కడానికి చాలా భయపడుతున్నారని అనుకోవాలి. పవన్ తన యొక్క స్టార్ట్ చేశాడు. పవన్ అద్భుతమైనటువంటి లెక్క చేశారు. ఇక విశాఖపట్నం వారు నెమ్మదిగా వారి యొక్క డిఫెన్స్ని కూడా మెరుగుపరుచుకుంటూ టీంలో ఇప్పుడు చెప్పాలంటే కృష్ణ కంటే వారి ప్లేయర్స్ ఎక్కువగా ఉండే పరిస్థితికి వచ్చారు. మరి వరుస పాయింట్లతో కృష్ణ తన యొక్క స్కోర్ను ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ తేజ తన యొక్క సమయాన్ని ఉపయోగించుకోవడానికి వచ్చేసాడు రైడ్కి.
5-12తో స్కోర్ ఉంది. ఇది పెద్ద స్కోర్ తేడా ఏమీ కాదు, ఎందుకంటే ఆట ప్రస్తుతం మాత్రమే, కొద్ది క్షణాలు మాత్రమే అవింది. ఈ యొక్క సమయాల్లో ఏదైనా జరుగుతూ ఉంటుంది, ఎటు నుండి ఎటు మారుతుంది. ఎస్ 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 తేజ యొక్క ఆటలు సాగనివ్వట్లేదు కృష్ణ వారు. మరొక్కసారి కృష్ణ లెఫ్ట్ కార్నర్ అద్భుతమైనటువంటి లెక్క చేసి తేజాని ఊపిరి తీసుకొని ఒకటి చేయడం జరిగింది. తేజ వెరీ బ్యాడ్ లక్, రావడం బయటకు వెళ్ళడమే జరుగుతుంది కానీ ఒక్కసారి కూడా పాయింట్ పట్టుకెళ్ళడం జరగట్లేదు. కృష్ణ నుండి చెస్ నెంబర్ 11 అద్భుతమైన రైడర్, ఇతను కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రైడర్ కృష్ణకి. నిన్న ఒక మ్యాచ్లో అద్భుతమైనటువంటి రైడ్లు వేసి మ్యాచ్ని ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు కృష్ణబాబు అనగానే చెస్ నెంబర్ 11 అద్భుతమైన హ్యాండ్ టచ్లకి చాలా పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి క్రీడాకారుడు. ఎందుకంటే మంచి హైట్ ఉండి చక్కటి బాడీ స్కెల్టన్తో ఈజీగా కనురెప్పపాటులోనే హ్యాండ్ టచ్ చేస్తూ ఉంటాడు కృష్ణబాబు. కానీ సేఫ్ రైడర్గానే వచ్చేసాడు. విశాఖపట్నం వారి యొక్క కోచ్ తన టీం వారికి మరి చాలా వ్యూహాత్మకమైనటువంటి స్కిల్స్ని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమయాన్ని కానీ వాళ్ళు ఏదైనా నిరుత్సాహంగా కానీ ప్రారంభించినట్టయితే, టైం లేట్ చేసినట్టయితే కనుక తర్వాత రికవర్ అవ్వలేరు, అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కృష్ణ అన్ని విధాలుగా కూడా అటు రైడింగ్లో కానీ డిఫెన్స్లో కానీ చాలా బ్యూటిఫుల్ స్కిల్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సింగిల్గా క్యాచ్ చేశారు, ఆపలేకపోయారు. విశాఖపట్నానికి పాయింట్. మరి ఇలా ఒక్కొక్క పాయింట్గానైనా సరే విశాఖపట్నం ముందుకు నడిచినట్టయితే ఈ యొక్క స్కోర్ని కృష్ణకి దగ్గరగా తీసుకొస్తారు. ఆ తర్వాత క్రాస్ చేయడం గురించి ఆలోచించే అవకాశం వాళ్ళకు దొరుకుతుంది. చెస్ నెంబర్ 12 రైడ్ బై కృష్ణ. హరీష్ గడ్డ ఇప్పుడు రైడ్కి వెళ్ళాడు. చెస్ నెంబర్ 12 తను కూడా కోర్టులో ఉన్నటువంటి విశాఖపట్నం 7 క్రీడాకారులను కూడా కలయి తిప్పుతున్నాడు. కానీ ఇది డిసైడ్ రైడ్గా అతను ఆడట్లేదు, ఓన్లీ టైంపాస్ రైడ్గా వాళ్ళని ముందుకు రప్పించడానికి చూశాడు. ఓకే, సేఫ్ రైడర్గానే కోర్టులోకి వచ్చేసాడు. విశాఖపట్నం నుండి మరొక అద్భుతమైనటువంటి రైడర్ తన యొక్క ప్రయత్నాన్ని పాయింట్ తీసుకెళ్ళడానికి కొనసాగించడానికి వచ్చాడు శివగణేష్ రెడ్డి కూడా చక్కటి కబడ్డీ పర్సనాలిటీతో మరి చాలా హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం చేసి తను సక్సెస్ అయినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే యువతల టచ్ అయినటువంటి ప్లేయర్ కూడా తనకు తానుగా ఎగిరి అవి ఈజ్ అవుట్ అన్నట్టుగా ఒప్పుకున్నాడు. పాయింట్ విశాఖపట్నం. ఊహిస్తున్నట్టుగానే విశాఖపట్నం నెమ్మదిగా కెరటాలను ఊతను ఎగసపడుతున్నట్టుగానే స్కోర్ను ముందుకు తీసుకొస్తుంది. ఏదైనా జరగచ్చు, డూ ఆర్ డై. మరి లక్ష్మారెడ్డి డిసైడ్ చేయడానికి తననే ఒక యోధుడు ఆ టీంకి, అది లక్ష్మారెడ్డికి వచ్చింది ఆ ఛాన్సు. ఎస్ డూ ఆర్ డైని ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు సద్వినియోగపరచడం లేదు. యొక్క డిఫెన్స్ స్కిల్తో డూ ఆర్ డైని కూడా ఉంచేశారు. ఇక మెయిన్ టీంలో ఉన్నటువంటి లక్ష్మారెడ్డి బయటికి వెళ్ళాడు. ఇక చెస్ నెంబర్ 11 ఒక్కడే ఉన్నాడు కృష్ణలోని. ఏదైనా రెఫరెన్స్ తీసుకురావాలంటే అయితే ఇప్పుడు సూపర్ ట్యాకిల్ ఆనే ఉంది. ఇది చాలా అద్భుతమైన అవకాశము తేజకి. ఎందుకంటే తక్కువ మంది ప్లేయర్స్ ఉండగా తేజ అద్భుతమైన బలశాలిలా ఉన్నటువంటి తన పర్సనాలిటీకి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను పాయింట్ తీసుకెళ్ళి తీరాలి. ఇప్పుడు కానీ తేజ ఫెయిల్ అయితే వాళ్ళ టీం చాలా నిరుత్సాహపడుతుంది. తేజ తన చివరి ప్రయత్నం వరకు కొనసాగిస్తున్నాడు. లేదు, తేజ విరమించుకొని సేఫ్ రైడర్గానే వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి కృష్ణ వారు కూడా ఉన్నటువంటి స్కోర్ని సద్వినియోగం చేసుకునే విధంగా టెక్నికల్గా ముందుకు వెళ్తున్నాడు. మహేష్, ఈరోజు మాత్రం వైజాగ్ కమాండోస్ పైన ఇప్పటికైతే 5 పాయింట్ల లీడ్లో ఉన్నారు కృష్ణ డిఫెండర్స్. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం కృష్ణ డిఫెండర్స్ నుంచి. పాలేపు హరీష్ రైడర్గా వచ్చాడు. మేబీ ఇట్స్ అన్ ఎంప్టీ రైడ్. ఇంకా 7 నిమిషాల సమయం మిగిలింది. ఇప్పటికే 5 పాయింట్ల లీడ్ సంపాదించుకుంది కృష్ణ డిఫెండర్స్. తీసుకున్నారు, స్ట్రాటజీస్ని రీథింక్ చేసుకుంటారు, ప్రతి వ్యూహాల్ని రచిస్తారు. కోచ్ ఏం చెప్తారు విందాం. సాయి మీరన్నట్టుగానే కృష్ణ లీడ్లో ఉంది. ఆ లీడ్ బిగినింగ్ నుంచే జరుగుతుంది. కోచ్ చక్కగా మోటివేట్ చేయడం చూస్తున్నాం ప్లేయర్స్ని. ఆడండి, గెలవండి అంటున్నారు.
హరీష్ రైడ్కి వచ్చాడు, అవుట్ అయి వెళ్ళిపోయాడు. ఎస్ అక్కడ రైడర్కి ఈజీ పాయింట్ ఇచ్చి పంపాడు హరీష్ మాత్రం. ఈరోజు కృష్ణా డిఫెండర్స్ నుంచి రైడ్కి వెళ్తున్నాడు, సూర్య రైడ్కి వెళ్ళని చూస్తున్నాం. ఈరోజు యంగ్ ప్లేయర్స్కి అవకాశం కల్పించారు. జిఎస్ చంద్రశేఖర్ కావచ్చు, ఇందాక అమరావతి క్రషర్స్ కూడా యంగ్ ప్లేయర్స్కి అవకాశం కల్పించారు. యంగ్ ప్లేయర్స్ యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇందాక ఒక రైట్ కార్నర్ డిఫెండర్ హై సాధించడం చూసాం. ఆయన ఇక్కడ బోనస్ కూడా సాధించాడు. ఎస్ లీడ్ మాత్రం పెరుగుతూనే ఉంది ఇక్కడ కృష్ణా డిఫెండర్స్కి. 1 vs 2 సూపర్ టాకిల్ సిచ్యువేషన్. నొల్లి తేజ రైట్కి రావడం చూస్తున్నాం. అటాక్ చేస్తున్నాడు, డిఫెన్స్ తడబాటుని ప్రదర్శిస్తుందా, పాయింట్ సాధిస్తాడా నొల్లి తేజ, ఏం చేయబోతున్నాడు? కార్నర్ టు కార్నర్ ఫైట్ అయితే చేస్తున్నాడు. సాయి మీరన్నట్టే కృష్ణాలోని ఈరోజు సీనియర్ ప్లేయర్స్ జూనియర్ ప్లేయర్స్ అని కాదు, ప్రతి ప్లేయరు కూడా చాలా చాకచక్యంగా అద్భుతంగా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఆడుతున్నారు. ఎందుకంటే తేజ లాంటి రైడర్కే ఇద్దరు క్రీడాకారులు కోర్టులో ఉన్న టచ్కి అవకాశం ఇవ్వలేదు అని అంటే వాళ్ళు ఎంత స్ట్రాటజిక్గా గేమ్ని ముందుకు నడిపిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఉన్నది ఇద్దరు కూడా జూనియర్ ప్లేయర్స్ అయినప్పటికీ కూడా తేజ టీం క్యాప్టెనే కాకుండా ఉన్న వాళ్ళలో వైజాగ్లో అత్యుత్తమ బెస్ట్ ఎఫెన్స్ ప్లేయర్, తనకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు టచ్కి. అంటే అద్భుతం. ఓకే, కానీ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ టాకిల్ జరిగింది అక్కడ. రైట్ కార్నర్ డిఫెండ్ ఫ్రమ్ వైజాగ్ కమాండోస్ నుంచి, దాంతో సౌండ్ లేదు కృష్ణా డిఫెండర్స్ రైడర్కి. దాంతో డౌన్ టు 1 man ఆల్ అవుట్ ప్రమాదంలో కనిపిస్తుంది ఇక్కడ. ఎస్ రీప్లేలో చూస్తే రైడర్ ఎప్పుడైతే బోనస్ కోసం వెళ్ళాడో అక్కడే డబల్ థై హోల్డ్ ద్వారా రైడర్ని కుప్ప కూల్ చేశాడు ఇక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ ఫ్రమ్ వైజాగ్ కమాండోస్. వాట్ పర్ఫార్మెన్స్! ఈరోజు డామినేట్ చేస్తున్నారని చెప్పొచ్చు కృష్ణా డిఫెండర్స్ ఇప్పటివరకు. బట్ ఆల్ అవుట్ పాయింట్స్ తర్వాత మాత్రం సమానంగా స్కోర్లు మారిపోతున్నాయి. ఆల్ అవుట్ పాయింట్స్ సాధించింది వైజాగ్ కమాండోస్. కమ్బ్యాక్ శంఖారావాన్ని విశాఖ తీరాల్లో పూరించింది ఇక్కడ వైజాగ్ కమాండోస్. ఏ మాత్రం తిరుగులేని పర్ఫార్మెన్స్ ఇది మహేష్. సాయి మీరన్నట్టే వైజాగ్కి నూతన ఉత్తేజం వచ్చేసినట్టే. ఎందుకంటే ఒకంత కృష్ణాలను కూడా నిరుత్సాహం కనపడింది. ఎందుకంటే ఎప్పటిదాకా ఎంత రేంజ్లో ఉన్న మనల్ని ఆల్అవుట్ చేయడం ఏంటి అని వాళ్ళు ఒకంత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కానీ ఎప్పుడైతే ఆల్అవుట్ జరిగిందో వైజాగ్లో రెట్టించిన ఉత్సాహం కనబడుతుంది. ఇక్కడ నుంచి మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది అయినా సరే కృష్ణ కెప్టెన్ చాలా చాకచక్యంగా పాయింట్ని కైవసం చేసుకొని మళ్ళీ తన యొక్క సత్తాను చాటాడు. ఎస్ గాలి లక్ష్మారెడ్డి ఈరోజు దుమ్ము లేపేస్తున్నాడని చెప్పాలి. కృష్ణా డిఫెండర్స్ని ముందుండి లీడ్ చేస్తున్నాడు. ఎస్ రీప్లే చూస్తే ఏం చేశాడు గాలి లక్ష్మారెడ్డి. ఎస్ లెఫ్ట్ కార్నర్ వైపు వెళ్తున్నట్టుగా టీస్ చేశాడు, దాంతో కవర్ డిఫెండర్ వచ్చాడు బ్లాక్కి. ఈజీ ఎస్కేప్ ఫర్ కృష్ణా రెడ్డి. ఎస్ తేజ తన సమయాన్ని ఉపయోగించుకోవడానికి మళ్ళీ వచ్చేసాడు. ఓకే, మొట్టమొదటి ప్రయత్నం ఉంటుంది తేజకు పాయింట్ రావడం అనేది. ఇన్ని ప్రయత్నాలలోని అన్ని ఫెయిల్ అయిన మన ప్రయత్నం మాత్రం ఎప్పుడు మానకూడదనే దృఢ సంకల్పంతో తేజ రైడ్కి రావడం, టచ్ కొట్టుకెళ్ళడం నిజంగా ఇది ఒక చాకచక్యమైనటువంటి రైడ్ అనే చెప్పాలి. ఎందుకంటే తేజ నిరుత్సాహపడకుండా ఎన్నిసార్లు దొరికినా సరే తన స్కిల్ని ఎగ్జిబిట్ చేసి, కానీ లక్ష్మారెడ్డి తను ఉన్నాడు కదా ప్రత్యర్థిగాన. ఎస్ హై ఫై సాధించడం చూసాం రాయ్ నరేంద్ర. ఈరోజు డిఫెండర్ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఇక్కడ టాప్ రైడర్ వచ్చాడు కృష్ణా డిఫెండర్స్ నుంచి గాలి లక్ష్మారెడ్డి. పాయింట్ ఏమైనా సాధిస్తాడా, లీడ్ని పెంచే ప్రయత్నం చేస్తారంటే ఎంటీ రైడ్ ద్వారా వెనుతిరగడం చూస్తున్నాం. మరి రైడ్కి ఎవరు వెళ్ళబోతున్నారు? వైజాగ్ కమాండోస్ నుంచి దుర్గా ప్రసాద్ వచ్చాడు. సపోర్ట్ని అందించాలని చెప్పుకుంటూ ఉన్నాం, అండ్ సపోర్ట్ని అందించాడు ఇక్కడ. సాయి తేజకి సరైనటువంటి సపోర్ట్ లభించింది ఇక్కడ. హరీష్ పైన క్విక్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. బోనస్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత టాకిల్ కోసం వచ్చినటువంటి డిఫెండర్ హరీష్ పై నుంచి ఫ్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు, మిడ్ లైన్ రీచ్ అయ్యాడు. జిఎస్ చంద్రశేఖర్ని చూస్తున్నాం. స్కోర్స్ లెవెల్ అయిపోయాయి. నువ్వు సాగుతుంది. అండ్ ఇప్పుడు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి పర్ఫెక్ట్ టాకిల్ అది, దాంతో రైడర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వైజాగ్ కమాండోస్ జోష్లోకి వస్తున్నారు. విశాఖ తీరాల్లో విజయ శంఖారావం మోగబోతుంది మరి కాసేపట్లో అంటున్నారు వైజాగ్ కమాండోస్ డిఫెండర్స్. సాయి మీరన్నట్టు ఆటలో ఏదైనా జరగచ్చు అన్నట్లుగా నిరూపిస్తున్నారు విశాఖపట్నం వారు. ఎందుకంటే ఎప్పటిదాకా ఆట స్టార్టింగ్ నుండి కూడా వాళ్ళ యొక్క స్కోర్ డౌన్లో ఉన్న ఒక్కసారిగా 15-16 1 పాయింట్ ఆధిక్యతతో విశాఖపట్నం వారు తమ యొక్క స్కోర్ని ముందుకు నడిపించడమే కాకుండా ఇప్పుడు రైడ్లో కూడా చాలా చక్కటి పాయింట్ని తీసుకెళ్లి స్కోర్ని 2 పాయింట్ ఆధిక్యాన్ని తీసుకెళ్లారు. అంటే ఉత్సాహం విశాఖపట్నంలో పెరుగుతుందా లేకపోతే కృష్ణాలో తగ్గుతుందా అర్థం అవట్లేదు. లక్ష్మారెడ్డి తన యొక్క ఎఫెన్స్ స్కిల్ తోటి
తన భుజస్కంధాలపై మ్యాచ్ని ఇప్పటిదాకా ముందుకు నడిపిస్తూనే ఇంకా తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఎఫెన్స్తో ఏమైనా సరే పాయింట్ తీసుకొచ్చి వారి యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాలి, విశాఖపట్నం వారి యొక్క ఆధిపత్యాన్ని కింద ఉంచాలి అనే ఉద్దేశం చేస్తున్న ప్రయత్నం. గాలి లక్ష్మారెడ్డి క్విక్ బోనస్ పాయింట్ అది. చాలా చాలా టెక్నికల్గా ముందున్నారు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ మాత్రం. 1 versus 3 సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఉంటుంది. టీమ్ పాయింట్స్ ఇన్ లాస్ట్ 5 minutes చూస్తే వైజాగ్ కమాండోస్ 9 పాయింట్లు సాధించి కమ్బ్యాక్ ఇచ్చారు. వెరిన్ కృష్ణా డిఫెండర్స్ మాత్రం కేవలం 2 పాయింట్లు సాధించి ఇక్కడ వెనుకబాటును ప్రదర్శిస్తున్నారు. కృష్ణా డిఫెండర్స్ 1 పాయింట్ లీడ్లో లేదు ఇక్కడ. నొల్లి తేజ అనుకున్నట్టుగానే పవన్ గోపిరెడ్డి ద ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ ఆఫ్ కృష్ణా డిఫెండర్స్ రైట్ కార్నర్ డిఫెండర్ పైన చక్కటి హ్యాండ్ టచ్, అది మొమెంటమ్ టువర్డ్స్ ద మిడ్ లైన్ ఉంది. దాంతో ఈజీ పాయింట్ ఫర్ నొల్లి తేజ, వైజాగ్ కమాండోస్ కెప్టెన్. గాలి లక్ష్మారెడ్డి వచ్చేసాడు, ది కెప్టెన్ ఆఫ్ కృష్ణా డిఫెండర్స్. అద్దరగొట్టడానికి ఈరోజు తన నుంచి మాత్రం టాప్ పర్ఫార్మెన్స్ చూసాం మహేష్. డిఫెన్స్లోను అఫెన్స్లోను ముందుండి లీడ్ చేస్తున్నాడు కృష్ణా డిఫెండర్స్ని. తిరుగే లేదంటున్నాడు మా టీంకి. బట్ డిఫెండర్స్ నుంచి సరైనటువంటి సపోర్ట్ లభిస్తే కనుక ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటుండగానే బోనస్ పాయింట్ సాధించాడు అక్కడ గాలి లక్ష్మారెడ్డి. 1 versus 2 దుర్గా ప్రసాద్ రైడర్గా చూస్తున్నాం. ట్యాకిల్ ఏమైనా చేస్తారంటే ఛాన్సే లేదన్నాడు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. బాక్ లైన్ బయట ట్యాకిల్ ఇనిషియేట్ చేస్తే హైట్ ఉన్నటువంటి రైడర్కి అడ్వాంటేజ్గా మారుతుంది. ఈ క్రమంలోనే రీప్లే చూసినట్టయితే బాక్ లైన్ బయట హైట్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి రైడర్ దుర్గా ప్రసాద్ని యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తే ఇలానే జరుగుతుంది మహేష్. సాయి మీరన్నట్టు చిత్రాలు విచిత్రాలు మనం ఆటల్లోనే ఎక్కువ చూడగలుగుతాము. ఎందుకంటే ఎప్పటిదాకా విజయకేతనం మాదే అనే ఒకంత గర్వంగా ఉండే కృష్ణ ఒక్కసారిగా ఇలా డేలా పడ్డం. ఎందుకంటే విశాఖపట్నం వారు విజృంభించి అబ్బాబ్బా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిఫెన్స్. విశాఖపట్నం వారు సమయస్ఫూర్తితో సమన్వయంతో అద్భుతమైనటువంటి స్కిల్ని ప్రదర్శిస్తూ ఇప్పుడు మళ్ళీ ఆల్అవుట్ చేశారు. రెండోసారి ఆల్అవుట్ చేసినటువంటి ఈ యొక్క ఉత్తేజం మరింత ముందుకు ఏ విధంగా నడిపిస్తుందో మనం వేచి చూడాలి. ఆల్అవుట్ పాయింట్స్ కూడా లభించేసాయి అక్కడ. కృష్ణా డిఫెండర్స్ని మాత్రం ప్రస్తుతం డామినేట్ చేస్తున్నారు. హ్యాండ్ టచ్ చేసినటువంటి రైడర్ పైకి చైన్ ట్యాకిల్తో వచ్చారు కార్నర్. అండ్ ఆ తర్వాత టీం మొత్తం కూడా విరుచుకు పడ్డారు గాలి లక్ష్మారెడ్డి పైన. దాంతో ఛాన్సే లేదు, అద్దర కొట్టేస్తున్నారు వైజాగ్ కమాండోస్. హాఫ్ టైం ముగిసింది, సగం ఆట మిగిలింది, సగం ఆట ముగిసింది. ప్రస్తుతానికైతే 4 పాయింట్ల లీడ్లో కనిపిస్తుంది కృష్ణా డిఫెండర్స్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 5 minutes వాళ్ళు ఇచ్చినటువంటి కంబ్యాక్ని మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు. డామినేట్ చేస్తున్నారు, సత్తా చూపిస్తున్నారు. నేనున్నా నా టీం నేను గెలిపిస్తా అంటున్నాడు నొల్లి తేజ. హాఫ్ టైం స్కోర్ చూసుకున్నట్టయితే కృష్ణా డిఫెండర్స్ 18 పాయింట్లు సాధిస్తే వైజాగ్ కమాండోస్ 22 పాయింట్లు సాధించింది. రైడ్ పాయింట్స్లో 10 పాయింట్లు కృష్ణా డిఫెండర్స్ సాధిస్తే 11 పాయింట్లు సాధించి వైజాగ్ కమాండోస్ ముందున్నారు. అలాగే ట్యాకిల్ పాయింట్స్ విషయంలో కూడా 2 పాయింట్లు ముందున్నారు వైజాగ్ కమాండోస్. 5 పాయింట్లు కృష్ణా డిఫెండర్స్ సాధిస్తే 7 పాయింట్లు సాధించారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. ఆల్అవుట్ పాయింట్స్లో కూడా 2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఒక్కసారి కృష్ణా డిఫెండర్స్ వైజాగ్ కమాండోస్ని ఆల్అవుట్ చేస్తే వైజాగ్ కమాండోస్ మాత్రం కృష్ణా డిఫెండర్స్ని 2 సార్లు ఆల్అవుట్ చేశారు. ఎక్స్ట్రాస్ విషయంలో కూడా కృష్ణా డిఫెండర్స్ ముందున్నారు. ఇక సక్సెస్ఫుల్ రైడ్స్ విషయానికి వచ్చినట్టయితే 20 రైడ్లు చేస్తే 8 రైడ్లు సక్సెస్ఫుల్గా వెనుదిరిగారు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. వెరిన్ వైజాగ్ కమాండోస్ మాత్రం 20 రైడ్లు చేస్తే 11 రైడ్స్లో సక్సెస్ఫుల్గా వెనుదిరిగారు. ఇక ట్యాకిల్స్ విషయానికి వస్తే 16 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే 5 మాత్రమే సక్సెస్ సాధించారు కృష్ణా డిఫెండర్స్. బట్ ఇక్కడ వైజాగ్ కమాండోస్ మాత్రం 13 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేస్తే 7 ట్యాకిల్స్లో సక్సెస్ అయ్యారు. డూ ఆర్ డై రైడ్స్లో మాత్రం వైజాగ్ కమాండోస్ ఇప్పటివరకు ఒక్క డూ ఆర్ డై రైడ్ కూడా ఆడలేదు. వెరిన్ కృష్ణా డిఫెండర్స్ ఒక డూ ఆర్ డై రైడ్ ఆడి దాంట్లో విఫలమయ్యారు. ఇక ఎక్స్ట్రా పాయింట్స్లో మాత్రం కృష్ణా డిఫెండర్స్ ముందున్నారు. 0 వైజాగ్ కమాండోస్ వైపు ఉంటే 4 పాయింట్లు ఉన్నాయి అక్కడ కృష్ణా డిఫెండర్స్ వైపు. ట్యాకిల్ ఎంత చక్కగా చేశాడు చూడొచ్చు. బెస్ట్ డిఫెండర్ 6 ట్యాకిల్స్ ఇనిషియేట్ చేసే 6 ట్యాకిల్ పాయింట్స్. గాలి లక్ష్మారెడ్డి లాంటి టాప్ రైడర్ని లీడింగ్ రైడర్ని 4 సార్లు ట్యాకిల్ చేశాడు. అలాగే పవన్ కుమార్ వైస్ కెప్టెన్ని కూడా ఒకసారి ట్యాకిల్ చేశాడు. జిఎస్ శేఖర్ని కూడా ఒకసారి ట్యాకిల్ చేశాడు. వాట్ ఏ స్కిల్స్ అవి. రైడర్ని ఎత్తి పడేస్తాడని చెప్పాలి. నిజంగా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ వైజాగ్ కమాండోస్ డిఫెండర్ మహేష్. సాయి మీరన్నట్టుగానే చాలా అద్భుతమైనటువంటి చిత్ర విచిత్రాలు అన్నీ కూడా ఈ మ్యాచ్లో మనం చూడగలుగుతున్నాము. మరి సెకండ్ హాఫ్ మ్యాచ్ కూడా ప్రారంభమైంది. లక్ష్మారెడ్డి
ఏం చేయాలా అని వస్తున్నట్టున్నాడు రైడ్కి. ఎందుకంటే ఒక్కసారిగా మరి శిఖరానికి చేరవలసిన స్కోరు మరి వారికంటే డౌన్కి వెళ్ళిపోవడం, విశాఖపట్నం వారు రేజ్ అయిపోవడం ఏంటా అని చెప్పి తను చాలా ఇదిగా ఉన్నాడు. అది తన యొక్క డిఫెన్స్ స్కిల్ని అత్యుత్తమంగా ప్రదర్శించాలి, టచ్ పట్టుకెళ్ళాలి అని ఎంతో ప్రయత్నం చేసి కానీ సేఫ్ రైడర్గానే వెళ్ళిపోయాడు. కానీ ఇదే సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడు తేజ. ఎందుకంటే వచ్చినటువంటి రేజ్ని ఎట్టి పరిస్థితుల్లోని తగ్గనివ్వకూడదు. మళ్ళీ ఒక రైడ్ తర్వాత ఒక సక్సెస్ అనుకున్నట్టుగానే తేజ తన భుజస్కంధాలతో అద్దొచ్చిన డిఫెండర్ని తోసుకొని ఈజీగా వచ్చేసాడు. మరి వారి యొక్క అప్రతిహత విజయానికి తేజ ఇప్పుడు డెఫినెట్గా ఉపయోగపడతాడని చెప్పుకోవాలి. ఇంజురీ ఏమైనా జరిగిందా కృష్ణా డిఫెండర్కి? ఇంజురీ కన్సర్న్స్ ఈ సీజన్లో ఇబ్బంది పడుతున్నాడు ప్లేయర్స్ని. బట్ ఇక్కడ నొల్లి తేజ ఏం చేశాడంటే బ్లాక్ కోసం వచ్చినటువంటి డిఫెండర్ని తోసుకుంటూ మిడ్ లైన్ వైపు వచ్చేసాడు. దాంతో ఇంజురీ ఏమైనా జరిగిందా కృష్ణా డిఫెండర్స్కి? ఇంజురీస్ మాత్రం ఈ సీజన్లో మహేష్ చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాయి ప్లేయర్స్ని. సింగపల్లి అవినాష్ టాప్ రైడర్ అనుకున్నాము కాకినాడ క్రకెన్కి, అతనికి ఇంజురీ జరిగి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే సమరసింహారెడ్డి మరొక టాప్ రైడర్ ఫ్రమ్ కాకినాడ క్రకెన్, అతను కూడా బయటికి వెళ్ళిపోయాడు. సాయి మనం చూస్తుంటాము ఇంజురీలు అనేవి సహజంగానే ఉంటుంటాయి. కానీ చక్కటి ఫిజియోథెరపీ తోటి ఫిట్నెస్ తోటి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం, ప్లేయర్స్ తమ టాలెంట్ని ప్రదర్శించడం జరుగుతుంది. మరి లక్ష్మారెడ్డి రైడ్కి వచ్చాడు. లక్ష్మారెడ్డి చాలా తెలివిగా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దగ్గరికి వచ్చిన వేరొక రైడర్ని డిఫెండర్ని కూడా టచ్ చేసి 2 పాయింట్లతో సగర్వంగా తన యొక్క రైడ్ని కంప్లీట్ చేశాడు. యాక్షన్ రీప్లే చూస్తే లక్ష్మారెడ్డి ఏం చేశాడంటే డిఫెండర్ లక్ష్మారెడ్డి లాంటి రీచ్ ఉన్నటువంటి రైడర్ని బాక్ లైన్ బయట ట్యాకిల్ చేస్తే 2 పాయింట్లు ఇలా సమర్పించుకోవాల్సి ఉంటుంది. సబ్స్టిట్యూషన్ అయితే జరిగింది ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ నుంచి. మేబీ ఒక ప్లేయర్ని ఇన్ చేశారు, ఒక ప్లేయర్ని అవుట్ చేశారు. సుమన్ వచ్చాడు, జస్ట్ నెంబర్ 15. సాయి సుమన్ ఇప్పుడు వచ్చినటువంటి సుమన్ కూడా చాలా సీనియర్ ప్లేయరు. మరి ఏం జరుగుతుంది, తన టీంకి మరింత బలంగా నిలబడగలుగుతాడా లేకపోతే నిరుత్సాహపడతాడా చెప్పలేము. కానీ రైడర్ మాత్రం హ్యాండ్ టచ్ అప్లై చేశాడు. రెఫరీస్ యొక్క నిర్ణయం కోసం ప్లేయర్సే కాదు క్రీడాభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. యొక్క రైడ్ కంప్లీట్ అయింది. నో డెసిషన్, ఏ డెసిషన్ లేదు, ఎలాంటి టచ్ ఇవ్వలేదు. ఆపోజిట్ టీం ఛాలెంజ్కి వెళ్తున్నారు. కృష్ణా డిఫెండర్స్ వైజాగ్ కమాండోస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇట్ విల్ బి ఎ నైల్ బైటింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. డెసిషన్ రివ్యూ కోసం అయితే వెళ్తున్నారు. ఇక్కడ వైజాగ్ కమాండోస్ రివ్యూ తీసుకుంటున్నారు. వైజాగ్ కమాండోస్ ఛాలెంజ్ 1 touch point. Our decision no touch point. Please review. సార్ 2 జట్లకి ఒక్కొక్క రివ్యూ మిగిలి ఉంది. రైడర్ టచ్ అయింది అంటున్నాడు, వేరే రెఫరీ మాత్రం టచ్ కాలేదన్నారు. దాంతో వైజాగ్ కమాండోస్ ఈ డిసిషన్ తేల్చుకోవడానికి టీవీ అంపైర్ దగ్గరికి వెళ్ళారు. ఒకసారి యాక్షన్ రీప్లే చూస్తే మనకు అర్థమవుతుంది మహేష్. సాయి ఇది చాలా సింపుల్ ఇష్యూ కాబట్టి టీవీ రివ్యూలో మనకి చాలా ఈజీగా తొందరగానే దాని రిజల్ట్ బయటపడుతుంది. మరి వారి యొక్క డెసిషన్ ఏమేమి ఉంటుందా అని చెప్పి రెఫరీ గారు అలాగే ఎంపైర్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు వారి యొక్క కాషన్ గురించి. మరి టీవీ రివ్యూ తదనంతరం ఇది ఛాలెంజ్ ఏం నిలబడుతుందా లేకపోతే గాలిలో తేలిపోతుందా అనేది ఎదురు చూడాలి. టచ్ అయిందా అంటే అయినట్టుగానే కనిపిస్తుంది. మరి టీవీ అంపైర్ నిర్ణయమే ఇక్కడ ఫైనల్గా నిలుస్తుంది. ఏం జరగబోతోంది? ఇట్స్ అ ట్రిక్కీ కాల్. నిజంగా అగ్ని పరీక్షని చెప్పొచ్చు టీవీ అంపైర్కి. ఆయన నిర్ణయం ఏమి ఇస్తారో చూడాలి. ఇక్కడ రిఫరీ అనంత్ని చూస్తున్నాం ఫ్రమ్ శ్రీకాకుళం. రిఫరీ గారు కూడా చాలా యాంగ్జైటీగా ఓకే అన్సక్సెస్ రివ్యూని కోల్పోయారు. మరి చెప్పాలంటే విశాఖపట్నం వారు చాలా చాలా మిస్ అయ్యారు. మరి ఒక్క పాయింట్ దగ్గర కన్ఫ్యూజన్ లేని విధం దగ్గర వాళ్ళు రివ్యూకి వెళ్ళారు. మరి చక్కటి ఆపర్చునిటీని కోల్పోయినట్టే ఆట మొదలైంది. రైడ్ స్టార్ట్ అయిపోయింది. చంద్రశేఖర్ రైడ్ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే కృష్ణ కూడానే ఒకప్పుడు మంచి ఆధిక్యంలో ఉన్నా సరే ఇప్పుడు స్కోర్ని దగ్గరగానే ఉంటూ చంద్రశేఖర్ సక్సెస్ఫుల్ రైడర్గా అద్భుతమైన జంప్ చేసి పాయింట్ పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్ద తేడా ఏమీ లేదు, కేవలం 2 పాయింట్ల తేడా మాత్రమే ఉన్నాయి. అది విశాఖపట్నం వారి యొక్క ఆధిక్యంలో ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కృష్ణ వారు ఎక్కువ పాయింట్ల ఆధిక్యతలోనే ఉండేవారు. నొల్లి తేజ రైడ్కి వచ్చాడు. వైజాగ్ కమాండోస్ లీడింగ్ రైడర్.
ఇప్పటి వరకు లీడ్ చేశాడు వైజాగ్ కమాండోస్ని ఈ మ్యాచ్లో. అండ్ అనుకున్న విధంగానే పాయింట్ ఏమైనా సాధించాడా, కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. ఎం సుమన్ సబ్స్టిట్యూషన్ ద్వారా వచ్చినటువంటి డిఫెండర్ పైన టచ్ పాయింట్ చేసుకుంటూ అవుట్ చేశాడు ఇక్కడ. దాంతో ఒక రివైవల్ కూడా లభించింది వైజాగ్ కమాండోస్కి. వైజాగ్ కమాండోస్ అప్రతిహతమైనటువంటి విజయ యాత్రని ఫస్ట్ హాఫ్లోనే స్టార్ట్ చేశారు. ఇక్కడ రీప్లే చూసుకున్నట్టయితే కనుక నొల్లి తేజ ఫస్ట్ అటెంప్ట్లోనే పాయింట్ లభించింది. రైడర్ డిఫెండర్ లోపలికి వెళ్ళలేకపోయాడు, బ్యాక్ వెళ్ళడం లేట్ అయిపోవడంతో సూపర్ టన్ ఇది గాలి లక్ష్మారెడ్డికి, ది కెప్టెన్ ఆఫ్ కృష్ణా డిఫెండర్స్. ప్రతి మ్యాచ్లో కూడా సూపర్ టన్ చేస్తూ కనపడుతున్నాడు. బట్ డిఫెన్స్ నుంచి సరైనటువంటి సహకారం లేదు. బట్ ఇక్కడ మాత్రం వైజాగ్ కమాండోస్ డిఫెండర్స్ మేము చాలా తోప్ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. లక్ష్మారెడ్డి లాంటి టాప్ స్టార్ రైడర్ని కట్టి పడేశారు మహేష్. సాయి మీరన్నట్టు విశాఖపట్నం బిగినింగ్లో చాలా చాలా అస్తవ్యస్తంగా డిఫెన్స్ స్కిల్లో ఉన్నా కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. మరి ఎందుకో వాళ్ళకి వచ్చిన మనోధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు డిఫెన్స్ని సక్సెస్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఎస్ సాయి ఇప్పుడు మళ్ళీ టైం ఫర్ విశాఖపట్నం రైడ్. బ్యూటిఫుల్ రైడ్ బై విశాఖపట్నం. చెప్పి తెచ్చినట్టుగానే పాయింట్ ఒకటే కాదు 2 పాయింట్లు పెట్టుకొని చేశాడు చెస్ నెంబర్ 6. విశాఖపట్నం వారి యొక్క ఆధిక్యత ఏ విధంగా ముందుకు నడుస్తుంది అంటే ప్రతి క్రీడాకారుడు కూడా వారి యొక్క అత్యుత్తమ ఎఫర్ట్ని పెట్టి విజయం కోసం పడుతున్నటువంటి శ్రమ మనం చూస్తూ ఉన్నాము. యాక్షన్ రీప్లే చూస్తే కనుక చాలా ఈజీగా యాంకిల్ హోల్డ్ నుంచి తప్పించుకున్నాడు. దాంతో 2 పాయింట్లు లభించాయి ఇక్కడ. వైజాగ్ కమాండోస్ విజృంభిస్తున్నారు, వాళ్ళకి తిరుగు లేదనిపించుకుంటున్నారు. కొమ్ము మధు వచ్చాడు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ నుంచి. ఇది ఒక ఎంటీ రైడ్ అవ్వచ్చు మేబీ. యాక్షన్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే ప్రతి రైడ్లో కూడా, ఎందుకంటే ఇది యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ నిజంగా తెలుగు తేజాలని ప్రో కబడ్డీలో నిలబెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే ప్రో కబడ్డీలో తెలుగు వారి యొక్క తేజాలను ఉత్తేజాలను అద్వితీయంగా ప్రదర్శించడానికి వచ్చిన చక్కటి అవకాశం. తేజ ప్రతి రైడ్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ వరుస పాయింట్లతో తమ యొక్క టీం యొక్క ఆధిక్యాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. రీప్లే చూస్తే కనుక కార్నర్ డిఫెండర్ నుంచి తప్పించుకుంటూనే ఉన్నాడు. ఈరోజు ఏ టాకిల్ చేసినా నొల్లి తేజకు విరుద్ధంగా అది అన్సక్సెస్ఫుల్గానే మిగిలింది ఇక్కడ. కృష్ణా డిఫెండర్స్ నుంచి మాత్రం వైజాగ్ కమాండోస్ని ముందుండి నడిపిస్తున్నాడు. కొమ్ము మధు రైడ్కి వచ్చాడు. ఏం చేస్తాడు, పాయింట్ సాధిస్తాడా? లాస్ట్ రైడ్ ఎంటీ రైడ్ చేశాడు. ఈ రైడ్ కూడా ఎంటీ రైడ్ అయితే ఖచ్చితంగా తర్వాత వచ్చేది మాత్రం కృష్ణా డిఫెండర్స్కి డూ ఆర్ డై రైడ్ మహేష్. ఓకే, మరి డూ ఆర్ డై అంటే మామూలుగా అయినా ఇక్కడ తేజ ఉన్నాడు కదా, వాళ్ళని ఏం చేస్తారు? ఇద్దరిని కోర్టులో ఉండనిస్తాడా లేకపోతే కోర్టు నుండి బయటికి పంపించి తను ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడా ఎదురు చూడాలి. ఆల్రెడీ ఒక టచ్ అయింది. ఇక ఒక్క ప్లేయర్ మాత్రమే కోర్టులో ఉన్నాడు. తను మళ్ళీ ఆల్అవుట్ అనే యొక్క సాంప్రదాయాన్ని వాళ్ళకి ఈజీగా అందిస్తాడా లేకపోతే లేదు నా ప్లేయర్స్ని తిరిగి కోర్టులోకి రప్పించుకుంటాను అని గట్టి ప్రయత్నం చేస్తాడు. ఎదురు చూడాలి. స్ట్రెచర్ తీసుకుంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మరొక ప్లేయర్కి ఇంజురీ జరిగిందని. ఇది చాలా చాలా బాధాకరం. ఒక ప్లేయర్ యొక్క కెరియర్ బిగినింగ్లోనే ఆగిపోతే ఎలా ఉంటుంది? కమ్బ్యాక్ ఇవ్వడం చాలా చాలా కష్టం. ఇక్కడ డూ ఆర్ డై రైడ్. కృష్ణబాబు వచ్చాడు. ఇందాకటి మ్యాచ్లో వీళ్ళ అన్న రాంబాబు అదరగొట్టేశాడు. మరి కృష్ణబాబు ఏ విధంగా ఆదుకోపోతున్నాడు కృష్ణా డిఫెండర్స్ని? పాయింట్ అయితే ఖచ్చితంగా సాధించాలి. బోనస్ పాయింట్ అవైలబుల్గా ఉంటుంది. బోనస్ ఏమైనా సాధించాడా కృష్ణబాబు? బోనస్ కోసం అయితే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. బోనస్ పాయింట్ లభించినట్టుగా తెలుస్తుంది. దీంతో డూ ఆర్ డై రైడ్లో సక్సెస్ఫుల్గా వెనుదిరిగే అవకాశం కనిపిస్తుంది కృష్ణబాబుకి. బట్ టైమ్ అప్. టైమ్స్ అప్. మీరు కోర్టులో 30 సెకండ్స్ కంటే ఎక్కువ రైడ్ చేయలేరు. 30 సెకండ్స్లోనే మీ రైడ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి వైజాగ్ కమాండోస్కి. వాట్ ఏ మ్యాచ్ మహేష్. సాయి మీరన్నట్టుగా 30 సెకండ్స్ని కూడా అతను ఒక మెరాకిల్గా రైడ్ చేశాడు. ఏవైనా సరే టచ్ పట్టుకెళ్ళాలి అని. కానీ అదృష్టమో దురదృష్టమో ఎట్టకేలకు బోనస్ తీసి టచ్ ఏం చేయలేకుండా టైమ్అవుట్ అయిపోవడంతో వాళ్ళ టీం మరొకసారి ఆల్అవుట్కి అవకాశం ఇచ్చేశారు. ఇక వరుసగా ఇప్పటికే 3 ఆల్అవుట్లను సాధించినటువంటి విశాఖపట్నం వారు అప్రతిహతంగా వారి యొక్క స్కోర్ని ముందుకు నడిపిస్తున్నారు.
వారి యొక్క స్కోర్ని జైత్ర యాత్రకు దగ్గరలో ఉండే విధంగా ముందుకు నడిపిస్తున్నారు. చాలా చాలా లీడ్ తీసుకోవాలని ఉన్నట్టుంది విశాఖపట్నం వారి యొక్క ఆలోచన. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రతి కదలిక ప్రతి మూమెంట్ని కూడా స్కోర్ని రెట్టింపు చేయడానికే ప్రయత్నంలో ఉంది. అయితే ఇక్కడ ఒకంతు కృష్ణ వారు నిరుత్సాహపడుతున్నారు. ముందు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత రైజ్ చేస్తూ స్కోర్ని వాళ్ళు ముందు నడిపించారో మరి ఎందుకు అనుకోకుండా అంత వెనకబడిపోవడం జరిగింది. ఇది వారి యొక్క వ్యూహాలలో లోపమా లేకపోతే విశాఖపట్నం? చూస్తున్నాం ఇక్కడ వైజాగ్ కమాండోస్ లీడ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే 10 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. కృష్ణా డిఫెండర్స్కి సమాధానమే లేదు. ఇక్కడ గాలి లక్ష్మారెడ్డి రైడ్కి వచ్చేసాడు వైజాగ్ కమాండోస్ని విరుద్ధంగా. ఎస్, ఈ లీడ్ని కవర్ చేయాలంటే తన నుంచి ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ రావాలి. అండ్ లభించింది. మహేష్ ఒక పాయింట్ అయితే తీసుకొచ్చాడు ఇక్కడ. సాయి గాలి లక్ష్మారెడ్డి చాలా తెలివిగానే ఆడాడని చెప్పుకోవాలి. ఎందుకంటే స్కోర్ లీడ్ ఉన్నా సరే మనం బోనస్ పాయింట్లతోటి టెక్నికల్ పాయింట్లతోటి ముందు స్కోర్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్లేయర్లకి ముందు దొరకకూడదనే తెలివితేటలతోటి చక్కటి బోనస్ తీసుకెళ్ళాడు. అయితే మన తేజ విశాఖపట్నం నుండి ఎంటర్ అయిపోయాడు. తేజ అప్రతిహతంగా ప్రతి రైడ్కి కూడా పాయింట్ని తీసుకొస్తున్నాడు. మరి ఇప్పుడు ఏమవుతుంది? అలాగే డాష్ కొట్టారు. డాష్ కొట్టిన తేజ యొక్క పర్సనాలిటీని డిఫెండర్ గంటలేకపోయాడు. తేజకి ఒక్క రైడ్కి 3 పాయింట్లు వచ్చేసాయి. ఇది కళ నిజమా? సింపుల్ డాష్ అయినా సరే అనుకోకుండా 3 క్రీడాకారులు తేజకు టచ్ అవడంతో విశాఖపట్నం వారి యొక్క స్కోర్ వెనుదిరిగి చూడని విధంగా ముందుకు నడుస్తుంది. ఖచ్చితంగా రీప్లేలో ఏం యాక్షన్ జరిగిందని చూస్తే ఫస్ట్ ఒక డిఫెండర్ బ్లాక్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత సపోర్ట్కి వచ్చినటువంటి 2 డిఫెండర్స్ని కూడా అవుట్ చేసుకుంటూ టువర్డ్స్ ద మిడ్ లైన్ వెళ్ళిపోయాడు. దాంతో సూపర్ రైడ్ జరిగింది. 3 పాయింట్లు లభించాయి నొల్లి తేజకి. నొల్లి పారేస్తున్నాడు ఈరోజు. కృష్ణా డిఫెండర్స్ని మాత్రం ఛాన్సే లేదంటున్నాడు నొల్లి తేజ. జిఎస్ చంద్రశేఖర్ రైడ్కి వచ్చి రాగానే కవర్ డిఫెండర్ నుంచి వాటర్ ట్యాకిల్. ఇది నిజంగా గణేష్ నుంచి చెస్ నెంబర్ 6 గణేష్ అద్దరు కొట్టేస్తున్నాడు ఈరోజు. వచ్చి రాగానే రైడర్ని ట్యాకిల్ చేసేసాడు. సాయి తుఫానుకు ముందు సముద్రము నిశ్శబ్దంగా ఉన్నట్టుగా విశాఖపట్నం వారు మ్యాచ్లో దిగినప్పుడు చాలా నిశ్శబ్దమైన కెరటాల్లాగానే ఉన్నారు. ఏంటి ఈరోజు ఇలా అయిపోతుంది విశాఖపట్నం అనుకున్నాము. కానీ పోటెత్తిన కెరటంలా విజృంభిస్తూ ఇప్పటికే 3 ఆల్అవుట్లని సాధించడమే కాకుండా మరొక ఆల్అవుట్ను మేము తీసుకుంటాము అన్నట్టుగా వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా టీంలో కేవలం 3 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద విశాఖపట్నానికి తేజ క్యాప్టెనే కాకుండా బెస్ట్ రైడరు. అతనే రైడ్కి వెళ్ళాడు. మరి టచ్ చేసుకొస్తాడా? సమయాన్ని ఏ విధంగా పాస్ చేసి వారి యొక్క లీడ్ని అలాగే మెయింటైన్ చేయాలనుకున్నాడో చూద్దాం. ఈరోజు 13 రైడ్లు చేస్తే 9 రైడ్ పాయింట్లు సాధించాడు. 73.2 రైడ్ స్ట్రైక్ రేట్ ఉంది తన దగ్గర. కృష్ణా డిఫెండర్స్ నుంచి మరొకసారి గాలి లక్ష్మారెడ్డి ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించాలంటే కృష్ణా డిఫెండర్స్ని ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ రావాలి. ఈరోజు మొత్తంగా 11 రైడ్ పాయింట్లు సాధించాడు. 4 బోనస్ పాయింట్లు, 7 టచ్ పాయింట్లు, 8వ టచ్ పాయింట్ కూడా సాధించి అప్రతిహతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అయితే అందిస్తున్నాడు. రీప్లే చూసినట్టయితే గాలి లక్ష్మారెడ్డి కవర్ డిఫెండర్ పైన చాలా ఈజీగా పాయింట్ సాధించాడు అక్కడ మహేష్. సాయి మీరంటూ లక్ష్మారెడ్డి కూడా స్ట్రాటజీగానే వెళ్తున్నాడు. ఎందుకంటే ఒకసారి బోనస్ ఒకసారి టచ్ ప్రయత్నం చేస్తున్నాడు. అదే క్రమంలో ముందుకెళ్తూ ఇప్పుడు విశాఖపట్నం చెస్ నెంబర్ 7 అద్భుతమైన రైడ్ చేసి డిఫెండర్ కూడా తనకు తానుగా ఎగిరి అవ్వాడు. ఎందుకంటే ఆ లెగ్ కిక్కి ఈజీగా టచ్ అవ్వాడు సుమన్. కృష్ణా డిస్ట్రిక్ట్ మరి విశాఖపట్నం వారు అద్భుతమైన పాయింట్ చేసి బయట ఉన్నటువంటి రిమైనింగ్ ప్లేయర్ని కూడా కోర్టులోకి తెచ్చుకోగలిగారు. దుర్గా ప్రసాద్ కూడా ఈరోజు చక్కటి సపోర్ట్ని అందిస్తున్నాడు నొల్లి తేజకి. సుమంత్ కార్నర్ డిఫెండర్ని అవుట్ చేసుకుంటూ టువర్డ్స్ ద మిడ్ లైన్ వెళ్ళిపోయాడు. దాంతో పాయింట్ లభించింది. ఇక్కడ వైజాగ్ కమాండోస్ తిరుగులేని విజయాన్ని అందించడానికి ఎంతో దూరంలో లేరు. కృష్ణా డిఫెండర్స్ నుంచి గాలి లక్ష్మారెడ్డి మరొకసారి రైడ్కి వచ్చాడు. 1 vs 7 బోనస్ అవైలబుల్గా ఉంటుంది. బోనస్ పాయింట్ ఎక్కువగా సాధిస్తేనే మ్యాచ్లో కమ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో బోనస్ పాయింట్ ఏమైనా లభించిందా? లేదన్నారు. సాయి లక్ష్మారెడ్డి ఇంకా కోర్టులోనే ఉన్నాడు. ఎందుకంటే లక్ష్మారెడ్డి కోర్టులో ఉన్నంతసేపు కూడా ఏం జరుగుతుందో మనం ఊహించలేము. ఏదైనా జరగచ్చు. ఎందుకంటే తను ఎఫెన్స్ డిఫెన్స్ 2 కూడా ఎక్కువగా ఆడతాడు. అయితే ఇక్కడ విశాఖపట్నం అవలీలగా ఉన్న 3లో ఒకరిని టచ్ చేసి పాయింట్ మాదే అని సగర్వంగా వచ్చేలాగా ముందుకు వచ్చారు. చెస్ నెంబర్ 7 అద్భుతమైన రైడ్తో మంచి పాయింట్ తీసుకొని వారి యొక్క స్కోర్ని ముందుకు నడిపిస్తున్నాడు. దుర్గా ప్రసాద్ మాత్రం హరీష్ పైన వాటర్ టచ్ పాయింట్ అది వైప్ అవుట్ చేసేస్తున్నారు మొత్తం కూడా. దుర్గా ప్రసాద్ని ట్యాకిల్ చేద్దాం అనుకున్నాడు. బాక్ లైన్ బయట అంతటి టాల్ రైడర్ని మీరు డబల్ యాంకిల్ హోల్డ్ చేయడానికి వెళ్తే ఇదే రిజల్ట్ వస్తుంది. బట్
స్ట్రాటజిక్ టైమ్ అవుట్ కోచ్ స్పీచ్ ఇంపార్టెంట్ కోచ్ ఏం చెప్తారో విందాం. నరేంద్ర నువ్వు సేమ్ అలాగా ఆడు ఆ కంట్రోల్ గేమ్ ఆడు. సాయి మీరు అన్నట్టు విశాఖపట్నం వారి యొక్క కోచ్ ఏం సూచనలు సలహాలు ఇచ్చారో తెలియదు. ఎందుకంటే ఇక నుంచి ప్రతి రైడ్ని కూడా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా మళ్ళీ విజృంభిస్తారు. అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఆడండి అని కొంత డైరెక్షన్ ఇచ్చినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే లక్ష్మారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో టెంప్ట్ అవ్వట్లేదు క్యాచ్ చేయాలని. లక్ష్మారెడ్డి ట్రై చేస్తున్నాడు బోనస్కి, కానీ బోనస్ వచ్చిందో లేదో తెలియదు. యాస్ బోనస్ పట్టుకెళ్ళాడు లక్ష్మారెడ్డి చెప్పినట్టుగానే. లక్ష్మారెడ్డి ఏదైనా చేస్తాడు సాయి, ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ ధైర్యం అలాంటిది. లక్ష్మారెడ్డి పాయింట్ తెచ్చాడో లేదో డిఫెండర్ మాత్రం పాయింట్ ఇచ్చి పంపించాడు. నొల్లి తేజ అండ్ లక్ష్మారెడ్డి మధ్య ఫైట్ జరుగుతోంది. ఆ ఫైట్లో నొల్లి తేజకి డిఫెన్స్ మరియు సెకండ్ లేయర్ ఆఫ్ ది రైడింగ్ నుంచి సపోర్ట్ అందిస్తూ ఉంటే లక్ష్మారెడ్డి మాత్రం లోన్ వారియర్ అయిపోయాడు. సెకండ్ రైడర్స్ నుంచి సపోర్ట్ లేదు, అలాగే డిఫెన్స్ నుంచి కూడా సపోర్ట్ లేదు. ఖచ్చితంగా ఈరోజు మాత్రం లక్ష్మారెడ్డికి ఫేవర్లో లేదు. లక్ష్మారెడ్డి మాత్రం లాస్ట్ 5 రైడ్స్లో 2 రైడ్స్లో సక్సెస్ఫుల్గా ఉన్నాడు. ఇంజురీ చెక్ చేస్తున్నారు ఇక్కడ ఫిజియోస్ వర్క్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి మహేష్. ఈ సీజన్లో ఎక్కువ మంది ప్లేయర్స్కి ఇంజురీస్ కాలేదు, ఫిట్గా ఉన్నారంటే కారణం ఫిజియోస్ అండ్ వాళ్ళ వర్క్. ఇక్కడ మాత్రం గాలి లక్ష్మారెడ్డి బోనస్ ప్లస్ 1 పాయింట్ తీసుకొచ్చాడు. ఆల్అౌట్ ప్రమాదం నుంచి అయితే గట్టెక్కించాడు ఇక్కడ మహేష్. సాయి లక్ష్మారెడ్డి కోర్టులో ఉన్నంతసేపు కూడా ఆల్అవుట్ని అంత ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అతను చాలా తెలివిగా ఆడుతాడు, ఆడిస్తాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సాయి 2 టీముల్లో కూడా కష్టపడి పాయింట్లు తెచ్చేవాళ్ళు తెస్తూనే ఉన్నారు, కానీ ఈజీగా పాయింట్లు ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నారు. అది ఎక్కడ సమన్వయం అయినట్టయితే కనుక అంత సులభంగా పాయింట్ను వదలకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతారు. ఇన్ ద సేమ్ వే తేజ మరి ఒక రైడర్ని టచ్ చేసుకొని వచ్చేసాడు. 2వ పాయింట్ కూడా టచ్ చేయాలనుకున్నాడు, కానీ ఫలించలేదు ఆ వ్యూహం. ఈరోజు 15 రైడ్లు చేస్తే 10 రైడ్ పాయింట్లు సాధించాడు. అది కూడా ఫస్ట్ హాఫ్లో కేవలం 2 పాయింట్లు మహేష్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో 8 పాయింట్లు సాధించాడు. నొల్లి తేజ కృష్ణా డిఫెండర్స్కి ఏ మాత్రం కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. అన్స్టాపబుల్గా మారిపోయాడు. అన్స్టాపబుల్ నొల్లి తేజాని ఏ విధంగా కట్టడి చేయగలుగుతారు కృష్ణా డిఫెండర్స్? గాలి లక్ష్మారెడ్డి వచ్చేసాడు. మరొక వైపు సవాల్ విసరడానికి, టీంని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం మిగిలింది. 13 పాయింట్ల వ్యత్యాసం ఉంది. 13 పాయింట్ల లీడ్లో ఉంది. ఈరోజు 19 రైడ్లు చేస్తే 15 రైడ్ పాయింట్లు సాధించాడు. సెకండ్ హాఫ్లో 7 పాయింట్లు, ఫస్ట్ హాఫ్లో 8 పాయింట్లు, బోనస్ ప్లస్ 1 పాయింట్ సాధిస్తూనే ఉన్నాడు. ఆల్అౌట్ నుంచి కాపాడుతున్నాడు మహేష్. సాయి ఇందాకే మనం అనుకున్నాం కోర్టులో ఉన్నంతసేపు లక్ష్మారెడ్డి ఎలాగా ఉంటుంది అనేది రిజల్ట్ మనం చెప్పలేము. ఎందుకంటే అతను ప్రతి రైడ్ని కూడా స్ట్రాటజిక్గా ఆడుతాడు. అలాగే ఆవేశపడి ముందుగా వాళ్ళ మీదకి రైడ్ వచ్చిన వాళ్ళకి అడ్డుపడాడు. ఎందుకంటే తను వెళ్ళి బోనస్ అయినా తేగలనే నమ్మకం ఉన్నటువంటి ప్లేయర్. చూసారు, ఇప్పుడు కూడా అదే జరిగింది. ఒక్క ప్లేయర్ మాత్రం టచ్ అవ్వడము. ఫిజియోస్ అయితే అక్కడ హరీష్ పైన వర్క్ చేస్తున్నారు. వైజాగ్ కమాండోస్కి ఒక పాయింట్ లభించింది. దుర్గా ప్రసాద్ ఈసారి చాలా తెలివిగా వెళ్ళి గాలి లక్ష్మారెడ్డిని టచ్ చేసుకొచ్చాడు. దీంతో ఆల్ అవుట్ అంచుల్లోకి వెళ్ళిపోయింది కృష్ణా డిఫెండర్స్. కీలా భరత్ రైడ్కి వచ్చాడు. పాయింట్ సాధిస్తాడా? గాలి లక్ష్మారెడ్డి చేసింది కీలా భరత్ కూడా చేస్తాడా అంటే చేయాల్సిందే, టైం లేదు. హరీష్ గద్దే ఇంజురీ జరిగినటువంటి ప్లేయర్కి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఫిజియోస్ అతని పైన వర్కౌట్ చేస్తున్నారు. బోనస్ పాయింట్ తీసుకొచ్చాడు, కానీ పాయింట్ కూడా తీసుకొచ్చాడు. దాంతో మరొకసారి ఆల్అౌట్ ప్రమాదం నుంచి తప్పించుకుంది మహేష్. సాయి పెట్ట కొంచెం కోత ఘనం అన్నట్లుగా ఉన్న ఒక్క యంగ్ క్రీడాకారుడు అంత ఈజీగా వాళ్ళకి దొరకలేదు, అవకాశం ఇవ్వలేదు. బోనస్ ప్లస్ టచ్ తీసుకొచ్చాక తేజాని కూడా చాలా ధైర్యంగా క్యాచ్ చేశాడు. కానీ దురదృష్టం తేజ తన ఎక్స్పీరియన్స్తో అద్భుతమైన జంప్ చేసి తన పాయింట్ మళ్ళీ తీసుకురావడం జరిగింది. నొల్లి తేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ సాధిస్తూనే ఉన్నాడు. బాక్ లైన్ బయట ఎందుకు బాబా మీకు పాయింట్స్ రానప్పుడు బాక్ లైన్ బయట ట్యాకిల్ ఇనిషియేట్ చేయడం అనేది నిజంగా రాంగ్ మూవ్. సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ డిఫెండర్స్కి అడ్వాంటేజ్, రైడర్స్కి కాదు. సో ఖచ్చితంగా ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. హరీష్ గద్దెకి జరిగినటువంటి ఇంజరీ పైన వర్కౌట్ చేస్తున్నారు ఫిజియోస్. మరి కాసేపట్లో తనకి ట్రీట్మెంట్ జరగబోతోంది. మ్యాట్ పైకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? సాయి ఇక్కడ చంద్రశేఖర్ కూడా తన ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అతను ఎప్పుడైతే డిఫెండర్స్కి ఈజీగా దొరికిపోయాడో అక్కడ 1 కాదు 1 పక్కన 2 అన్నట్లుగా
ఏదో సంథింగ్ టెక్నికల్ ఏదో జరుగుతుంది సాయి, చూద్దాము. మరి రిఫరీస్ అందరూ కూడా ఏదో సూచన సలహా ఏదో ఛాలెంజ్కి వెళ్ళబోతున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈజీగా పట్టుకున్న ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది, డిఫెండర్లో ఉన్న లైన్ క్రాస్ చేయటమా లేకపోతే ఏదైనా మిస్టేక్ చేయడమా, అది ఏంటనేది కొద్ది క్షణంలో మనకు తెలుస్తుంది. ఇది నిజంగా కనుక అవుట్ అవునట్టు అయితే డిఫెండరు మళ్ళీ ఒకసారి ఆల్అవుట్కి వీళ్ళు రెడీగా సంసిద్ధమై ఉండాలి. మరొకసారి ఆల్అవుట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హరీష్ గద్దేకి జరిగినటువంటి ఇంజురీ పైన కేర్ తీసుకుంటున్నారు. మా ఫిజియోస్ వర్కౌట్ చేస్తున్నారు. ఫిజియోస్ అన్స్టాపబుల్గా వర్క్ చేస్తూనే ఉన్నారు. రీప్లే చూసినట్టయితే కనుక రైడర్ వచ్చాడు, బోనస్కి అయితే అటెంప్ట్ చేశాడు, ఆ తర్వాత రౌండ్ అప్ చేసేశారు. ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. 1 vs 2 దుర్గా ప్రసాద్ మరొకసారి రైడ్కి వచ్చాడు. పాయింట్ ఏమైనా సాధించాడంటే సాధించాడు. 1 point లభించింది అక్కడ వైజాగ్ కమాండోస్కి. చెస్ నెంబర్ 15 వెళ్ళిపోయాడు మహేష్. సుమన్ మరి సీనియర్ ప్లేయరే కానీ ఎందుకు చెప్తా అతను ఈరోజు సక్సెస్లో లేడు. కానీ వచ్చిన వెంటనే కూడా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఈజీగా టచ్ ఇచ్చి విశాఖపట్నం వారికి పాయింట్ ఇచ్చేయడం జరిగింది. మరి ఇలా సీనియర్ ప్లేయర్స్ ఇలా ఒక్కొక్కసారి చేసినటువంటి చిన్న పొరపాటు పెద్ద లాస్కి ఇది. ఓకే, కంట్రోల్ కాదంటారా, కంట్రోల్ తీసుకోండి, ఓకేనా. వైజాగ్ కమాండోస్కి మాత్రం ప్రతి వ్యూహాల్ని బోధిస్తూనే ఉన్నారు. ఇక్కడ కోచ్ మాత్రం ప్రతిసారి స్ట్రాటజీని రీథింక్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ టీంని ఏమాత్రం తగ్గలేని లీడ్ వైపుకు తీసుకువెళ్ళేలా ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ కోచ్ ఆఫ్ వైజాగ్ కమాండోస్. 2 నిమిషాల సమయం కంటే ఎక్కువ సమయం మిగిలింది. జిఎస్ చంద్రశేఖర్ని కూడా లాక్ చేసేశారు. మరి ఆదుకునేది ఎవరు? 1 point అయితే లభించింది వైజాగ్ కమాండోస్కి. 11 పాయింట్ల లీడ్ ఉంది. ఆల్అవుట్ పాయింట్స్ కూడా లభించాయి. ఆల్అవుట్ పాయింట్స్ మరొకసారి సాధించారు ఇక్కడ వైజాగ్ కమాండోస్ కృష్ణా డిఫెండర్స్ పైన. అఫీషియల్ టైం సాయి మళ్ళీ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది సాయి, మరొకసారి అఫీషియల్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇందాక ఇదే సిచ్యువేషన్, ఇందాక ఇద్దరు ఇదే ప్లేయర్స్ అప్పుడు మళ్ళీ రైడర్ డిఫెండర్ని అవుట్ ఇచ్చి రైడర్కి ఒక బోనస్ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇరువురు ప్లేయర్స్ మధ్య ఇదే సిచ్యువేషన్. మరి ఏం జరగబోతుందో మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఆల్అవుట్ వచ్చేసింది అన్న ఆనందంలో విశాఖపట్నం వారు ఉన్న ఇప్పుడు రెఫరీ డెసిషన్. ఎస్, రైడర్ అవుట్. 1+2 3 points టు విశాఖపట్నం. వారి యొక్క విజయ కేతనం ఎంతో దూరంలో లేదు అని తెలిసినా సరే వారి యొక్క కెప్టెన్ యొక్క సూచనలు సలహాలతో మరింత జాగ్రత్తగా ఆడుతూ మరి ఆల్అవుట్ని చేస్తూ స్కోర్ని అత్యుత్తమంగా ముందుకు నడిపిస్తున్న విశాఖపట్నం వారు మరి ఇప్పుడు ఇక చివరి క్షణాల్లో స్కోర్ని కొంతైనా తగ్గించాలి అనే తాపత్రయంతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కృష్ణ. అందరూ కూడా లక్ష్మారెడ్డి ఇంత నిరుత్సాహంగా కనబడుతున్నాడు. కానీ అద్భుతమైనటువంటి ఆట ఆడి కృష్ణకి తన వంతు పాత్రను పోషించినటువంటి లక్ష్మారెడ్డికి మనం అభినందించాలి. సబ్స్టిట్యూషన్ జరుగుతుంది సాయి. సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా డిఫెండర్స్కి ఈ మ్యాచ్లో పూర్తిగా డిఫెన్స్ హాఫ్ కలర్గా మారింది. లక్ష్మారెడ్డి వరుసగా పాయింట్స్ సాధిస్తున్నప్పటికీ సూపర్ 10 ఈరోజు స్కోర్ చేసినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. డిఫెన్స్లో జరుగుతున్నటువంటి ఎర్రర్స్ కారణంగా ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. వెరీ నొల్లి తేజాకి మాత్రం సపోర్ట్ లభిస్తుంది. వైజాగ్ కమాండోస్ కూడా ప్లేయర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. లాస్ట్ మినిట్స్లో యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు. మరి ఇది ఎలా ప్రూవ్ అవ్వబోతోంది? యంగ్స్టర్స్ ప్రూవ్ చేసుకుంటారా? బెంచ్ స్ట్రెంత్ మ్యాచ్ చరిత్రని ప్రభావితం చేస్తారా? ఏమంటారు మహేష్? సాయి మీరన్నట్టు ఈ ఆనందం అనేది సముద్రంలో ఉన్న అల లాంటిది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్కోర్ ఉన్నప్పుడు మనదే విజయం అనే ధీమా గర్వంతో ఉంటారు. కానీ ఎప్పుడు ఏ క్షణంలో అలా డౌన్ అవుతుందో మనం చెప్పలేనట్టుగా ఈరోజు జరిగినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్. ఎందుకంటే ముందుగా చాలా లీడ్తో కృష్ణ వాళ్ళు ఇక విశాఖపట్నం వాళ్ళు మనల్ని రీచ్ అవ్వలేరు అన్నంత లీడ్ కూడా తెచ్చుకున్నారు. కానీ మనం కొద్ది సమయంలోనే చూసాము విశాఖపట్నం వారు నెమ్మదిగా పుంజుకోవడమే కాకుండా వారు విజృంభించే స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక ఏం చేసినా మమ్మల్ని చేరుకోలేరు మ్యాచ్ అవుతప్పటికి అన్నంత స్కోర్ని లీడ్ తెచ్చుకున్నారు. పర్ఫెక్ట్ స్ట్రాటజీ చూస్తున్నాం వైజాగ్ కమాండోస్ నుంచి మాత్రం. ఎంటీ రైడ్స్ చేస్తున్నారు. వెరీ కృష్ణా డిఫెండర్స్ బోనస్ పాయింట్ స్కోర్ చేస్తూనే ఉండాలి. లీడ్ కొండలా పెరిగిపోతుంది. సో ఆ లీడ్ని తగ్గించి less than 7 pointsతో ఓడితే ఒక లీగ్ పాయింట్ వస్తుంది. కాబట్టి
ఖచ్చితంగా ఆ లీగ్ పాయింట్ కోసమైనా ట్రై చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు కృష్ణా డిఫెండర్స్కి ఉంటుంది. నొల్లి తేజ పర్ఫెక్ట్ స్ట్రాటజీ, ఎంటీ రైడ్స్ చేస్తున్నాడు, టైంని కిల్ చేస్తున్నాడు. ఇక్కడ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు కృష్ణా డిఫెండర్స్కి దాన్ని ట్యాకిల్ చేయడానికి మహేష్. సాయి ఆవేశాన్ని అణుచుకుని ఆడుతున్నట్టుగా మనకి లొల్లి తేజ కనబడుతుంది. ఎందుకంటే వెళ్ళి టచ్కి ట్రై చేయొచ్చు, కానీ ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అని చెప్పి సేఫ్ రైడ్ వేసి వచ్చేసాడు. కానీ యువ క్రీడాకారులకు ఎంటర్ చేసిన నెంబర్ 2 తన మొదటి ప్రయత్నంలోనే విఫలమయ్యాడు. ఓకే, సింపుల్గానే అతన్ని హోల్డ్ చేసేసారు. ఇక విశాఖపట్నం వారికి ఆట మీద చాలా చాలా నమ్మకం, ధైర్యం అన్నీ వచ్చేసాయి. ఈ మ్యాచ్ మాదే అన్నంత ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. ఏం చేసినా మమ్మల్ని ఇక వాళ్ళు మా హవాని తగ్గించలేరు ఈ మ్యాచ్ మట్టుగా అని చెప్పి అంత విజృంభిస్తుంది. డూ ఆర్ డై రైడ్ ఇది వైజాగ్ కమాండోస్కి. లాస్ట్ 2 రైడ్స్ ఎంటీ రైడ్స్ చేశారు కాబట్టి 3rd కన్సిక్యూటివ్ రైడ్ మనకి ఖచ్చితంగా డూ ఆర్ డై రైడ్ అవుతుంది. రైడర్ ఖచ్చితంగా యాక్షన్ చేయాలి. బోనస్ అవైలబుల్గా ఉంది, బట్ టచ్ పాయింట్ చాలన్నాడు విఘ్నేష్. రూపేష్ కుమార్ ఖచ్చితంగా టచ్ పాయింట్ సాధించాడు ఇక్కడ. అది కూడా ఎవరిపైన? గాలి లక్ష్మారెడ్డి, ది టాప్ రైడర్ ఆఫ్ కృష్ణా డిఫెండర్స్ని అవుట్ చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ వైజాగ్ కమాండోస్ కోచ్ చాలా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. రీప్లే చూసినట్టయితే కనుక గాలి లక్ష్మారెడ్డి పైన చాలా ఈజీగా పాయింట్ సాధించాడు మహేష్. లక్ష్మారెడ్డి ఒకంత నిరుత్సాహానికి గురవునట్టే కనిపించింది మనకి. తన కదలికను కూడా చాలా స్లో అయిపోయింది. ఎందుకంటే మ్యాచ్ చేయి దాటిపోవడమే బహుశా ఆయన యొక్క నిరుత్సాహానికి కారణం అవ్వుంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా నిజంగా అతను పోరాడాడు. ఈ యొక్క టీం ఆ స్కోర్నైనా సాధించిందంటే లక్ష్మారెడ్డి యొక్క పోరాటమే అని చెప్పుకోవాలి. ఇక చివరి అంచెలకు వస్తుంది. యువ క్రీడాకారులని వాళ్ళు మార్చుకోవడం జరిగింది. వాళ్ళకి కూడా చక్కటి అవకాశం ఇవ్వాలి. ఏదైనా కానీ విజయమో అపజయమో ఏదైనా కానీ ప్రతి క్రీడాకారుకి ఛాన్స్ ఇవ్వాలన్నట్టుగా కొత్త క్రీడాకారు అతను కూడా సింపుల్ యాంకిల్ క్యాచ్ తోటే విశాఖపట్నం వారు వాళ్ళని హోల్డ్ చేయడం జరిగింది. కృష్ణా డిఫెండర్స్ లాస్ట్ రైడ్లో కూడా డామినేషన్ చూపిస్తున్నారు. రైట్ కార్నర్ డిఫెండర్ ఆఫ్ వైజాగ్ కమాండోస్ జిఎస్ చంద్రశేఖర్ పైన విరుచుకుపడ్డాడు. అండ్ టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ది డిఫెన్స్. దాంతో ట్యాకిల్ సక్సెస్ అయింది. 1 పాయింట్ లభిస్తే 2 పాయింట్లు లభించాయి అక్కడ కృష్ణా డిఫెండర్స్కి. వాట్ ఏ మ్యాచ్ ఇది. ఖచ్చితంగా ఇట్స్ ఎ మెమరబుల్ విన్ ఫర్ వైజాగ్ కమాండోస్. 13 పాయింట్ల లీడ్లో ఉన్నారు. ఒక్క లీగ్ పాయింట్ కూడా తీసుకోనివ్వలేదు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ని. ఏ మొమెంటం కూడా ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 10 మినిట్స్లో లీడ్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత మాస్ కంబ్యాక్ ఇచ్చి విశాఖ తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తేలా చేశారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. రైడర్స్ కావచ్చు, డిఫెండర్స్ కావచ్చు, దాంతో విజయం. మహేష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్లుగా విశాఖపట్నం వారు వాళ్ళ యొక్క అభిమానులని, వాళ్ళ యొక్క క్రీడాకారులని, కోచ్ల్ని అందరినీ కూడా ఆనందపడే విధంగా ఊపిరి పీల్చుకునేలా చేశారు. ఆట ముగిసింది సాయి. రెఫరీ ఫైనల్ విజిల్ బ్లో చేసేశారు. అఖండ విజయం సాధించింది ఇక్కడ వైజాగ్ కమాండోస్. మళ్ళీ బ్యాక్ టు ద ఫామ్ అన్నట్టుగా కనిపిస్తోంది. వైజాగ్ కమాండోస్ అక్కడ 13 పాయింట్ల వ్యత్యాసంతో 36 పాయింట్లు కృష్ణా డిఫెండర్స్ సాధిస్తే 49 పాయింట్లు సాధించింది వైజాగ్ కమాండోస్. అద్భుతమైనటువంటి విజయం కృష్ణా డిఫెండర్స్. రాబోయేటువంటి మ్యాచెస్ చాలా చాలా కీలకంగా మారుతాయి వాళ్ళకి. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ అయితే తప్ప సూపర్ 4లోకి చేరుకునే అవకాశం ఏ మాత్రం కనిపించట్లేదు. వేరిన్ వైజాగ్ కమాండోస్ మాత్రం దూసుకుపోతున్నారు. ఆడినటువంటి మ్యాచెస్లో మెజారిటీ మ్యాచెస్ గెలిచారు వాళ్ళు. నిజంగా చాలా చాలా పర్ఫెక్ట్ విక్టరీని నమోదు చేసుకున్నారు. మ్యాచ్ సమ్మరీ విషయానికి వచ్చినట్టయితే ఫుల్ టైమ్ స్కోర్ 36 పాయింట్లు సాధిస్తే కృష్ణా డిఫెండర్స్ 49 పాయింట్స్ సాధించారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. 26 రైడ్ పాయింట్లు కృష్ణా డిఫెండర్స్ సాధిస్తే 28 రైడ్ పాయింట్లు వైజాగ్ కమాండోస్ సాధించారు. ట్యాకిల్ పాయింట్స్ విషయంలో మాత్రం వైజాగ్ కమాండోస్ డామినేట్ చేశారు. 5 ట్యాకిల్ పాయింట్స్ ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ సాధిస్తే 12 ట్యాకిల్ పాయింట్స్ సాధించారు వైజాగ్ కమాండోస్. ఆల్ అవుట్ పాయింట్స్ 4 సార్లు సాధిస్తే వైజాగ్ కమాండోస్ కేవలం ఒక్కసారి మాత్రమే సాధించింది. అది కూడా ఫస్ట్ హాఫ్లో సాధించింది కృష్ణా డిఫెండర్స్. 3 ఎక్స్ట్రాస్ కృష్ణా డిఫెండర్స్కి లభిస్తే 1 ఎక్స్ట్రా పాయింట్ మరి వైజాగ్ కమాండోస్కి లభించింది. లక్ష్మారెడ్డి 17 పాయింట్లతో టాప్ రైడర్గా ఉన్నాడు. రాయ్ నరేంద్ర వైజాగ్ కమాండోస్